వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానికి వైసీపీ చూపిస్తున్న కారణం ఏంటి అంటే, దువ్వాడ శ్రీనివాస్ గారు క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి పార్టీ క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఎపిసోడ్స్ మనం సోషల్ మీడియాలో చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో వైసీపీ పార్టీ దిగజారుతుంది అని భావించిన అధిష్టానం ఈయన సస్పెండ్ చేయడం ద్వారా దానికి బ్రేక్ వేయాలి అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది అనేది మరో సమాచారం. మరి ఏది ఏమైనా ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయడం ద్వారా కొత్త శత్రువుని తెచ్చుకుంటుందా వైసీపీ అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారిని గట్టిగానే ఎదుర్కోవడం జరిగింది. సో చూద్దాం ఏం జరుగుతుందో.